పులిహోర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ముందుగా అన్నం వండుకొని చల్లార్చి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు, చింతపండు, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, ఆవాలు, ఉప్పు, పచ్చెనగపప్పు. ముందుగా చింతపండు పులుసు చేసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఈ అల్లము, పచ్చిమిర్చి అన్ని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. ముందుగా పల్లీలు ఎగచ్చాలండి. కొద్దిగా నూనె వేసి ఎగచ్చాలి. ఈ పల్లీలు బాగా ఎగినాయండి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేగించి ఇవి కూడా ప్లేట్లో పెట్టుకోవాలి. వేగినాయండి. ఇవి కూడా ప్లేట్లో తీసుకోవాలి. కొద్దిగా నూనె అండి. కొంచెం అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, కొన్ని ఆవాలండి, అన్నం అండి, మనకు కావాల్సినంత అన్నం, చేసుకున్న చింతపండు, పసుపు, చింతపండు కలిపారండి ఇందులో. ఇది బాగా కలుపుకోవాలి. వేగించి పెట్టుకున్న పోపులన్నీ వేసేయాలండి. అల్లం, కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, కొత్తిమీర. పులిహోర రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీని చికెన్ గ్రేవీ కానీ గుడ్లు గ్రేవీ కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఆలుగడ్డ కుర్మా, మనం వెజిటేరియన్ తినేటోళ్ళు అయితే ఆలుగడ్డ కుర్మా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది. చాలా అద్భుతంగా ఉందండి. అన్నీ కరెక్ట్గా జరుపుకోవాలి.